హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా బేతవోలు గ్రామంలో జరిగేటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి జాతర. ఇక్కడ ప్రజలు ఈ పండగనే బండ్ల పండగ అని కూడా పిలుస్తారు. ఈ పండగను మహాశివరాత్రి ముందుగా వచ్చే శుక్రవారం రోజున జరుపుతారు. ఈ సంవత్సరం 15వ తారీఖున మహాశివరాత్రి జరగగా 13వ తారీఖున ఈ పండగను ఇక్కడ చాలా కోలాహలంగా జరుపుతారు. ఇక్కడ పార్టీ వైస్‌గా అంటే రాజకీయ పార్టీల వైస్‌గా కాంగ్రెస్, టీఆర్ఎస్ అలాగే సీపీఎం ఇలా వివిధ పార్టీల వారు వివిధ రకాలుగా వారి పార్టీ గుర్తులకు తగ్గట్టుగా రకరకాల ప్రభలను చాలా ఎత్తుగా ఏర్పాటు చేస్తారు. అలాగే గ్రామంలోని ప్రజలు వివిధ రకాల వాహనాలు అంటే ఎడ్ల బండ్లు గావచ్చు, ట్రాక్టర్లు గావచ్చు వీటికి ప్రభలను కట్టి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలుగా చేసి అమ్మవారి ఆలయంలో ఉంచుతారు. అలాగే ఇక్కడ తిరునాళ్ళ జరుగుతుంది. అలాగే రాత్రి పూట ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇవి కొంచెం వల్గర్‌గా కూడా ఉంటాయి. అయితే ఆ రాత్రి మొత్తం కూడా ఈ బేతవోలు గ్రామంలో ప్రజలు మాత్రం కిటకిటలాడుతూ ఉంటారు. ఇది చూడడానికి ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ ఈ 3 రోజులు కూడా ఎడ్ల పందాలు కూడా సెలబ్రేట్ చేశారు. వీటి ప్రైజ్ మనీ అయితే మీకు వేలల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఈ బండ్ల పండుగను చాలా అట్టహాసంగా జరుపుతారు. ఈ వీడియోలో మీకు అదే చూపించడం జరిగింది. ఇక్కడ మీకు ఎడ్ల పందాలు 3 రోజులు జరిగాయని చెప్పాం గదా! దానికి సంబంధించిన వీడియోస్ అలాగే డాన్స్ వీడియోస్ కూడా చూపించడం జరిగింది. పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇక మొదలెడదామా? ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఎడ్ల పందాలు జరిగే స్థలం. ఇది కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పక్కనే ఉంటుంది. ఆ పక్కనే మీకు చెరువు కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని చూపిస్తున్నాను చూడండి. ఈ ఆలయంలో కనకదుర్గ అమ్మవారి విగ్రహం, అలాగే పక్కనే మీకు సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా పక్కనే మీకు ఒక ఎత్తైన శివుని విగ్రహం, అలాగే హనుమాన్ విగ్రహం కూడా ఉంటాయి.
Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. పదండి ఒకసారి ఊరిని, ఊరిలోని తిరునాళ్ళను చూద్దాం. ఈ తిరునాళ్ళ ఏమాత్రం మన పెద్ద పెద్ద ఆలయాల్లోని తిరునాళ్ళను తీసిపోదు. ఇక్కడ కళ్ళ నుంచి అంటే తల నుంచి కాళ్ళ వరకు అన్నీ కూడా దొరుకుతాయి. This is not big chair. Chair. మనీ ప్రదర్శన కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా
దొరికింది చెప్పు 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 ఆడుతుంది. చెప్పండి నాకు తొందర ఇక్కడ చూడొచ్చు మీరు, చూసారు కదా రోడ్ల నిండా ఎలా వెహికల్స్ ఉన్నాయో. ఇక రాత్రి అయితే చాలు, ఇక్కడ ఈ ఊర్లోని ఏ రోడ్డు కూడా ఖాళీగా ఉండదు. ఇక డ్యాన్స్ ప్రోగ్రాంలు చూడడానికి ఊరు నలుమూల నుండి ఎంతోమంది ఇక్కడ చేరుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా జనాల గుంపులే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎటువంటి దుష్కార్యాలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్రుందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? చూపులు
ముడిని జార విడిచి బొడ్డు మరిచి అందరతో చిటపట చిరుకవ్వడితో తీని మబ్బు కురుల ముడిని జార విడిచి బొడ్డు మరిచి
తేడాగా ఉందేంటి?
Sri Vijay Lakshmi Sounds from Pinchadabhai Park, Kesariya Remix. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఎడ్ల పందాలు. ఇక్కడ ఎడ్ల పందాలను 13, 14, 15 ఇలా 3 రోజులుగా నిర్వహించారు. వీటిని కేటగిరీ వైజ్‌గా అంటే ఎడ్లకుండే పండ్లను బట్టి వీటిని డిఫరెంట్ కేటగిరీగా డివైడ్ చేసి అలాగే వాటి లాగే బండ యొక్క బరువును కూడా డిఫరెంట్ కేటగిరీలో ఉంచుతారు. ఇక చివరి రోజున జరిగిన ఎడ్ల పందాలకైతే మొత్తం 14 టన్నుల రాయిని ఎద్దులనేది లాగడం జరిగింది. అలాగే ఈ ఎడ్ల కేటగిరీలు, అలాగే ఎడ్ల పోటీలకి తీసుకొచ్చే ఎడ్ల యొక్క కాస్ట్‌లు కూడా కొన్నిటికి కాస్ట్‌లు 12 లక్షల వరకు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఎడ్ల జాతులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. కొన్ని కల్కి, పోకిరి అని ఇలా చాలా రకాల ఎడ్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఇక ఈ ఎడ్ల పందాలు నిర్వహించడం అనేది సామాన్య విషయం కాదు. దీనికోసం బండను తీసుకురావడానికి ఒక ట్రాక్టర్, అలాగే అందరిని అట్రాక్ట్ చేయడానికి ఒక యాంకర్‌ని, అలాగే ఈ ఎడ్ల పందాలు నిర్వహించడానికి గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగన్న గారు చాలా ప్రోత్సహించారు. ఇతను అందరికీ సహాయంగా ఉంటారని కూడా చాలామంది చెప్తూ వచ్చారు. ఇక ఈ ఎడ్ల పందాలు అనేది ఎలా జరిగాయో ఇక్కడ మనం చూద్దాం. ఇక మొదలెడదామా? పోటీకి వస్తున్నాయి. మంచి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి. ఓరాహురి జతలు ఉన్నాయి. మొత్తం 14. వచ్చే జత 2 పళ్ళ జత. 2 పళ్ళ జత. 6వ తారీఖు ఉదయాన్నే మహాశివరాత్రి పండుగ సందర్భంగా చింతలపాలెం మండలం రఘునాథపాలెం తర్వాత చింతిరాల గ్రామంలో మొదటి భాగంలో మొదటి బహుమతి హోండా షైన్ బైక్, రెండో బహుమతి ఎక్స్ట్రా అట్లా 60,000, 50, 40 నుంచి మొత్తం 8 బహుమతులు ప్రతి విభాగంలో. రైతు రైతులందరూ కూడా మేనేజర్ పోటీ అయిన తర్వాత తెల్లారి చింతిరాలు ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి విభాగంలో అందరూ కూడా ప్రత్యేకమైన రైతు చదువుకోవాలకి టీంకు వారికి అందరూ కూడా బాటగోలు గ్రామ ప్రజల తరఫున సోదరుల తరఫున రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకమైన పక్కలాడుకమ్మా. తెలిసి దీనికి దెబ్బలు పడుతుంటాయి. వద్దు భయపెడుతుంది జనాలని. నాకు తెలిసి వాడడానికి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో పాశం లక్ష్మీ ప్రణవి చౌదరి గారు పుసులూరు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి. ఈ విభాగంలో 50,000 రూపాయలు మొత్తాన్ని బాగురేస్తున్నారు. పుష్కర కోటిరెడ్డి గారి జ్ఞాపకార్థం టైగర్ వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం.
పార తీసుకుంటా పార. టైగర్ ముస్కుల వీరారెడ్డి గారు, అదేవిధంగా ముస్కుల రంగారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా బచ్చూరి రామిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళేం చెబుతుండ్రు? నాగర్ నింట మొక్క అని చెబుతుంది. ముస్కుల వీరారెడ్డి గారికి ఈ వ్యవహారాలు ఎక్కడైతే ఆగయా, నువ్వు ఆగయా, అక్కడ తీసుకున్న స్తంభాన్ని కట్టేయండి అయ్యా. ఎంతో దూరాల నుంచి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదములు. వారు బాలనాయుడు గారు, తోటరావుపాడు, ఎన్టీఆర్ జిల్లా. బాబు గారు, ఎన్టీఆర్ జిల్లా ఎగ్జిబిషన్ జతగా ప్రదర్శనలు ఉన్నాయి. వచ్చే రోడ్డు 14 రోడ్డు. ఓకే, జత పోటీకి వచ్చేసాయి. కట్టండి కట్టండి. అందమైన బాల పళ్ళ గిన్నెలు 2 సంవత్సరాల లోపు 24 నెలల లోపు ప్రదర్శనలు చప్పట్లు. 10,000 నుండి 3,000 అడుగుల దూరాన్ని 9 నిమిషంలో 21 సెకండ్లో 30 సెకండ్లు. 30 సెకండ్లు అంట. అది 6 జతల పోటీకి వచ్చేసాయి. టైం కాదా 30 సెకండ్లు? శ్రీనివాస్ రెడ్డి గారు సమయం పూర్తయింది. రెండు 200 అడుగుల దూరాన్ని 19 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజల ఉన్నది. మూడవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 20 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నాయి. ఏపూరు శ్రీనివాసరావు గారు, ఎర్రమాలం, పురసూరు మండలం, పల్నాడు జిల్లా. కేఎం కేబుల్స్ ఎడిఎం మణికంఠ గారు, బయ్యారం, పురసూరు మండలం, పల్నాడు జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి.
ఉన్నది. ఒక్క నిమిషం ఉన్నది. ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి. మరలా తిరిగి ఇటు చివరకు రావాలి. తిరిగి 13 అడుగుల దూరాన్ని లాగాలి. రెండవ స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి. 9 నిమిషముల 56 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. సమానం పూర్తయినది. నరసింహ గారు నాగులమేరా స్వామి ఆశీస్సులతో షేక్ బాబు గారు, ఆరు భాను నాయుడు గారు, కోట్రావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్న ఎగ్జిబిషన్ దగ్గర 200 అడుగుల దూరాన్ని 18 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. ఏపూరు శ్రీనివాసరావు గారు ఎర్రబాలెం, కురసూరు మండలం పల్నాడు జిల్లా కేఎం కేబుల్స్ కడియం మణికంఠ గారు బయ్యారం, కురసూరు మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర రావాలి. రెండవ రౌండ్ 400 అడుగుల దూరాన్ని 49 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. వారు బాను నాయుడు గారు, షేక్ బాబు గారు, కోట్రావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. బ్రహ్మాండమైన జతలన్నీ 2 సంవత్సరాల లోపు గిత్తలు, అందమైన బాలపండ్ల గిత్తల ప్రదర్శన ఈరోజు మొత్తం 14 జతలు ఉన్నాయి. మూడవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 20 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. నాగులమీరా స్వామి ఆశీస్సులతో షేక్ బాబు గారు, వారు భాను నాయుడు గారు, తోటరావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఎగ్జిబిషన్ ఎదుగా ప్రదర్శనిస్తున్నాయి. నాలుగో రౌండ్ 800 అడుగుల దూరాన్ని 1 నిమిషం 47 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. వారు భాను నాయుడు గారు, షేక్ బాబు గారు, తోటరావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి. శ్రీ లక్ష్మీ తిరుమలమ్మ కర్మయ్య స్వామి ఆశీస్సులతో ఏపూరి శ్రీనివాసరావు గారు ఎర్రబాలెం, కురసూరు మండలం పల్నాడు జిల్లా కడియం మణికంఠ గారు బయ్యారం బయలుదేరి రావాలి. పల్నాడు జిల్లా 5వ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 24 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. వారు బాను నాయుడు గారు, కోట్రావులపాడు షేక్ బాబు గారు, కోట్రావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఆరో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 57 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. ఇటుమల్ల ఏడుకొండల గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ ఏర్పాటు చేయాలయ్యా. ఏపూరి శ్రీనివాసరావు గారు ఎర్రబాలెం, కురసూరు మండలం పల్నాడు జిల్లా కేఎం కేబుల్స్ కడియం మణికంఠ గారు బయ్యారం, కురసూరు మండలం పల్నాడు జిల్లా వారి జత రావాలి. బయలుదేరి వచ్చేసాయి. నాగులమీరా స్వామి ఆశీస్సులతో షేక్ బాబు గారు, వారు భాను నాయుడు గారు, కోట్రావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్న ఎగ్జిబిషన్ దగ్గర 200 అడుగుల దూరాన్ని 18 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి.
భద్రావళి ఏపూరి శ్రీనివాసరావు గారు ఎర్రపాలెం పురసూరు మండలం పల్నాడు జిల్లా కేఎం కేబుల్స్ కడియం మణికంఠ గారు బయ్యారం పురసూరు మండలం పల్నాడు జిల్లా వారు భద్రావళి అందమైన బాల పండ్ల గిత్తల ప్రదర్శన ఈరోజు మొత్తం 14 జతలు ఉన్నాయి. మూడవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 20 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. నాగులమీర స్వామి ఆశీస్సులతో షేక్ బాబు గారు వారు బాలు నాయుడు గారు తోటరామపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా. మహిళా చట్టం గారు అదేవిధంగా కమిటీ సభ్యులు మొత్తం ఒక్కటి ఉండదు, అక్కడ ఉండండి. 200 అడుగుల దూరాన్ని 17 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న నమ్మకంగా 2 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న రకంగా 1 సెకండ్ ముందంజలో ఉన్నది. శ్రీ గ్రామ విక్రమార్కుని ఆశీస్సులకి కలసల రవితేజ గారు సాహిత్యజ గారు గ్రామాగ్రమం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా తెనాలి దగ్గర తెనాలి దగ్గర సెకండ్లో పూర్తి చేస్తున్నాయి. మొదటి స్థానానికి 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కేఆర్ఆర్ బ్రిడ్జ్ రమేష్ రెడ్డి గారి నాగచెరువు చిన్నదల ప్రదర్శనలో ఉన్నాయి. కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు నాగచెరువు వెంకటేశ్వర
గెలుపు మనదే. ఈ గతగడ వ్యతిరేకంగా మోగేశాయి. 200 అడుగుల దూరాన్ని 18 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నాయి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ వెనుకంజలో ఉన్నది. స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్ల వెనుకంజలో ఉన్నది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొత్తల గౌరవం రెడ్డి గారు, ప్రవీణేశ్వరి గారు, నాగేశ్వరి వారి జత మొదటి స్థానంలో. 2వ స్థానంలో పార్ల వెంకటేశ్వర గారు. 6వ స్థానంలో నల్లూరు నరసింహరావు గారు, అప్పాపురం. 7వ స్థానంలో కలసిన రవితేజ గారు, క్రాప. 8వ స్థానంలో కొలుసు పార్థసారథి గారు, ఏలూరు జిల్లా. కరెక్ట్ లేదు. మొత్తాన్ని చెల్లా సీరియస్ సాధికారుల జ్ఞాపకార్థం చెల్లా నటరాజ్ వెంకటేశ్వర అందిస్తున్నారు. ఈరోజు 3వ బహుమతి 20 రూపాయల మొత్తాన్ని భక్తులు రాంబాబు గారు అందిస్తున్నారు. 7వ బహుమతి 800 రూపాయల మొత్తాన్ని భక్తులు గురవగా పంతులు గారు, కాకినగర్ల జ్ఞాపకార్థం భక్తులు రాముడు గారు అందిస్తున్నారు. రాముడు గారు శైల గారు అందిస్తున్నారు. 8వ బహుమతి 7వ రౌండ్ 14 అడుగుల దూరాన్ని 5 నిమిషంలో 30 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. 8వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 8వ స్థానంలో కొనసాగుతున్నారు. లైన్ పూర్తిగా తగ్గిపోవాలి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండాపు 8వ స్థానంలో కొలుసు పార్థసారథి గారు, ఏలూరు జిల్లా వారి జత 19 రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి 20వ రౌండ్లో 17 అడుగుల 7 అంగుళములు, 3815 అడుగుల 7 అంగుళములు. 2 నిమిషం ఉన్నది. 2 నిమిషం ఉన్నది. ఎత్తనపూడి మనకు తంపేసి దగ్గర 12 దగ్గర ఉన్నాయి. 12 దగ్గర ఉన్నాయి. 6 పల్లె విభాగంలో ఈ గతతో ఈ విభాగంలో 12 దగ్గర పూర్తి చేసుకొని మన వెంటనే 12 దగ్గర ఉన్నాయి. చేస్తున్నాయి. మేస్టర్ కాదరమ్మ స్వామి గారు ఎత్తనపూడి మండలం పల్నాడు జిల్లా. శ్రీ గంగమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో 20 వైపుల్స్ ఆళ్ళ రాజేశ్వరి గారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నాయి.
పల్నాడు జిల్లా రాజేశ్వర గారు లక్ష్మీ యాదవ్ గారు పెదకాకాని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గుంటూరు జిల్లా. గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ 18 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 10 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. సంశిష్టం 15 నిమిషములు. ఈ వేడుక 4 బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని ముస్లిం నర్సిరెడ్డి గారు అందిస్తున్నారు. 5వ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని మోదీ కృష్ణారెడ్డి గారు గణమ్మ గారు 15,000 రూపాయలు అందిస్తున్నారు. అందిస్తున్నారు 8వ బహుమతి 7,000 రూపాయల మొత్తాన్ని వ్యవసాయ రవి గారి జ్ఞాపకార్థం నాగేంద్ర గారు రాంబాబు గారు అందిస్తున్నారు. 4వ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని బాబు ఆంజనేయ గారు మాజీ సర్పంచ్ గారు పోలింగ్ మల్లన్న నందూరు గోల్ సెంటర్ జక్కుల రాజశేఖర్ యాదవ్ గారు హుజూర్నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి 5వ జట్టుగా పోటీలో ఉన్నాయి. 6వ జట్టుగా నెల్లూరు రామకోట గారు కేసాపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి. వెంటనే ఆ తదుపరి 7వ జట్టుగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతలేని శ్రీకాంత గారు శ్రీమోదీ గారు యనమలకూరు పెనమలూరు మండలం కృష్ణ ప్రస్తుతం మొదటి స్థానంలో ఎంకేఎంబి శ్రీ కాదల మస్తాన్ గారు ఎక్కడకూడి పల్లా రాజేశ్వర గారు లక్ష్మీ యాదవ్ గారు వెలకాకాని వారి చేత 21 రౌండ్ పూర్తి చేస్తున్నాయి. 4,200 అడుగుల దూరంగా ఆ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి. రైట్ కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నాయి. కాంబినేషన్ ఎగరచాలి చప్పట్లతో ఏళ్ళతో హుజూర్నగర్ వారి చేత ప్రదర్శనలైన సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి. రైట్ రైట్ 2వ స్థానంలో ఉన్నాయి. బాగా వేస్తున్నాయి చప్పట్లతో ఏళ్ళతో అటు చూడండి లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి. ఏడవ రౌండ్ 1400 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 50 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. పట్టకూడదు దూరంగా కావాలి జనాల్లో సందేహం కావాలి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది. కావ్య నంది ట్రైనింగ్ బోల్ సెంటర్
నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పోకిరి కల్కి గత ప్రదర్శనలో ఉన్నాయి. పట్టుకోటి ధనమూర్తి గారు గారు ఎంపీటీసీ గారికి స్వాగతం. దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పోకిరి కల్కి గిత్తలు ప్రదర్శనలో ఉన్నాయి. 6 జత పోటీలో ఉన్నాయి. మొత్తం 12 జతలు ఉన్నాయి. 7వ జత అనంతమైన శ్రీకాంత గారు శ్రీమధు గారు యనమల గుడి రెడీగా ఉన్నారు. 3 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 20 సెకండ్ల ముందు ఉన్నది. నంది ట్రేడింగ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా. నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా. సత్యబాబు నాగన్న గారు మెజారిటీ జరుగుతుంది. రౌండ్కు కావ్య నంది ట్రేడింగ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు యనమల కావ్య నంది ట్రేడింగ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి. సెకండ్ల ముందులో ఉన్నది. కావ్య నంది ట్రేడింగ్ సెంటర్ జత కన్నా 55 సెకండ్ల ముందులో ఉన్నాయి. నాన్న బండిలో గుంపులుగా వస్తే నాగన్న సింగిల్గా వస్తాడు. అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు యనమల మండలం కృష్ణా జిల్లా. నాగన్న మెజారిటీ పెరుగుతుంది. అది పెరగండి. కావ్య నంది ట్రేడింగ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. కల్కి పొంగిరి 4000 కావ్య నంది ట్రేడింగ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి. మొదటి స్థానంలో రెండు రౌండ్లు పైకి చెప్పబోతున్నారండి. బెదురుతుంది గిట్ట చెప్తూ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు అనంతనేని చంద్రశేఖర్ ఆచార్య గారు యనమలకు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా. మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది. హెవీ కాంపిటీషన్ దగ్గరన్నీ హోరాహోరీ నువ్వు అనేనా హై టెన్షన్. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరో రౌండ్ పండుగల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 22 సెకండ్ల వెనుకంజలో ఉన్నది.
మీకు 22 అడుగుల నుంచి 22 అడుగులు తీసేయడం జరుగుతుంది. అనంతనేని శ్రీకావ్య గారు, శ్రీ మధు గారు, యనమల కుదురు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. తిలక్ వర్మ, ధోని గిత్తలు ప్రదర్శనలో ఉన్నాయి. ఒకళ్ళు అనుకున్నాం, ఇద్దరు వచ్చారు. 3 ఆయన రెడీగా ఉండు. 3 ఆయన రెడీగా ఉండు. ఉదయం పెట్టండి. స్థానంలో కొనసాగుతున్న పథకంగా 1 నిమిషం 52 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వరరావు ఆశీస్సులతో భాష్యం లక్ష్మీ ప్రణవి చౌదరి గారు, పుసలూరు, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. వెనకాల ఒకటి అందుకోయా, వెనకాల ఒకటి అందుకో. సంతోషం ఉన్నది. బాగుంటుంది. అయిపోయింది. ఇంకొక ఆయన చూసుకో. 9 ప్లాన్ చేసుకుంటారా? కేఎస్ఏపీ నంది ట్రేడింగ్ మిల్ సెంటర్, కొప్పుల హేమలత శ్రీనివాసరెడ్డి గారు, రామలక్ష్మీపురం వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి. కోలాడ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మధ్యలో నాపేస్తారు. అని ప్రభా గారికి స్వాగతం, సుస్వాగతం. ముస్కుల వీరారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. చెండయ్యరా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది. సెంటర్, కొప్పల హేమలత శ్రీనివాసరెడ్డి గారు, రామలక్ష్మీపురం. కొప్పుల హేమలత శ్రీనివాసరెడ్డి గారు, రామలక్ష్మీపురం. ఇప్పుడు మళ్ళీ స్వాగతం. సౌబాబు గారి సత్యమణి, సుమలత గారికి స్వాగతం. గొట్టపాటి రవికుమార్, జోపంగులూరు. ఒక వదులుతారు, ఒక వదలట్లేదు. మొదలైంది ఎలక్షన్ కౌంటింగ్ మొదలైంది. 2 గంటల తర్వాత ఇక 8 గంటల దాకా అక్కడ లైన్ ఎప్పటికప్పుడు పోసేయండి. పిల్లల లైన్ చూసుకోవాలి. 200 అడుగుల దూరాన్ని 32 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. కేఎస్ రెడ్డి నంది ట్రేడింగ్ మిల్ సెంటర్, కొప్పుల హేమలత శ్రీనివాసరెడ్డి గారు, రామలక్ష్మీపురం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. ప్రదర్శనలో లభించినటువంటి పంట 13 గంటల 50 కేజీల నుంచి 14 గంటలు ఉంటుంది. ఈ రోజు
14 క్వింటాల మండ 14 క్వింటాల మండ ఈరోజు మీరంతా వెంట వెంటనే వచ్చేసారి సాయంత్రం 5 గంటల తర్వాత పూజ వస్తుంది మా దేవుడు జరగదు ఇంకా మీరు వెంట వెంటనే వస్తే ఓట్లు పూర్తి చేసుకుంటే బహుమతి తాతల చేతుల మీదుగా ఆ బహుమతులు విజేతలైన వ్యక్తులు సేకరించడం 5 గంటల తర్వాత పూజ వస్తుంది మొదటి బహుమతి కైవసం చేసుకున్న చదువు పేద మంత్రాలయ మంత్రాల వైద్యాలయ దేవాలయంలో పూజా కార్యక్రమాలు శాలవాలతో పూలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కనకదుర్గమ్మ దేవాలయం వారు ఆ తర్వాత పూజలతో సర్పంచ్ గారి దగ్గరికి గీతంతో ఊరేగింపు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీ. మొత్తం నిర్మిస్తున్నారు సాయి నవీన్ వర్మ గారు. వారికి స్వాగతం సుస్వాగతం. రెండోది కావాలి కానీ రెండోది కానివ్వండి రెండోది కాదు కానివ్వండి. మాకు ఈ యొక్క రాజమండ్రి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నాము. ఈశ్వర ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెక్కచెక్కల మండలం పల్నాడు జిల్లా ఆచార్య దగ్గర 200 మీటర్ల దూరాన్ని 22 సెకండ్లు పూర్తి చేస్తున్నారు. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్ల ముందంజలో ఉన్నవి. ఇప్పుడు 2 గంటలకు కాకపోతాయి తర్వాత ఒళ్ళు అసలు టైం అయిపోయింది అనుకో. ఈరోజు మొత్తం 70,000 రూపాయలు తీసుకున్నారు. ఈరోజు బంగా వినోద్ గారు టీషర్ట్ తీసుకున్నారు. ప్రదర్శన గారు పిలుస్తున్నారు. 600 అడుగుల దూరాన్ని యాదవ్ గారు రెంటాల రెక్కచెక్కల మండలం పల్నాడు జిల్లా వారి జత రెండో జతగా ప్రదర్శనలో ఉన్నాయి. 3 గంటలు బయలుదేరాలి. రాజపాలెం కోలనమ్మ తల్లి ఆశీస్సులతో దప్పలపూడి విరాట్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెదనందమూరు మండలం గుంటూరు జిల్లా సాయి కడప కడప రావాలి. అయ్యే బావాలా ఈ గంటకు మొత్తం మొదటి శిక్షణ నెక్స్ట్ వచ్చేటప్పుడు నిన్న సాయంత్రం 50,000 రూపాయల మొత్తాన్ని ఆపరించిన మంత్రులు ముస్సుల వీరారెడ్డి గారు నిర్మలా గారి వారి కుటుంబ సభ్యులందరూ కనకదుర్గ పెట్టలు చేస్తున్నారని ఆహ్వానిస్తున్నాము. సాయి నవీన్ గారు మాకు ఎక్కడున్న కోట్ల కావాలి కదా. రెండు 200 అడుగుల దూరాన్ని 33 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 1 సెకండ్ వెనుకంజలో ఉన్నది. కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కోటి లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి జత విజయాలి. 5 నిమిషాలుగా వచ్చేసాయి కొండపాటూరు. 4 జత విజయాలి. మొత్తం 10 జతలు. కొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెదనందమూరు మండలం గుంటూరు జిల్లా సాయిబుద్ధి కాపని. ఏనన్నా దుఃఖం వస్తుందా?
మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తోందా? ఏడ్చే నాన్న, అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి, 4 గోడల మధ్య ఏడ్చేసాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.